ఈ రోజు నలంద విద్యాలయంలో డిఆర్టీవీ వారి ఆధ్వర్యంలో కరెస్పాండెంట్ పి నరసింహారెడ్డి వరలక్ష్మి వ్రతాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫణీంద్ర పంతులు చక్కటి వేద మంత్రాలతో అమ్మవారిని పూజించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ పాల్గొన్నారు. పంతులు గారు చక్కగా వరలక్ష్మి వ్రతం విశిష్టతను వివరించారు. घोदायी धनदायी महादनी धनमेष्टं देवीं सर्वकामार्थे पुत्रपौत्र धनं धान्यम् अष्टद्वाद्योरदं पदानां भवसी मातः आयुष्मान्तं करोतु मां चन्द्राभं लक्ष्मीमीशानं सूर्याभं श्रियमेश्वरी ओं कान्तायै नमः ओं श्यामायै नमः ओं कामाक्षी नमः ओं शिरोधासंभवाय नमः ओं गोसंभवाय नमः ओं पद्मगन्धिन्ये नमः ओं पुण्यगन्धाय नमः ओं प्रवन्नाय नमः ओं रसाभिमुखे नमः ओं प्रवे नमः ओं नित्यपुष्टाय नमः ओं विभावर्त्ये नमः ओं आदित्ये नमः काल्ये नमः ओं ब्रह्म विष्णु स्वात्मिकाय नमः ओं त्रिकाल ज्ञान संपन्नाय नमः ओं भुवनेश्वर्ये नमः इति श्री वरलक्ष्मी देवतः अष्टोत्तरनाम अर्चन पूजाञ्च करिष्ये अदो निर्विघ्नप्राप्त्यार्थे श्री लक्ष्मी देवता पूजाञ्च करिष्ये। వరలక్ష్మి వ్రతం అనేది ఆడవారికి సౌభాగ్యం లాంటిది. పార్వతీదేవి శివుని అడిగిందంట, ఏమిటి ఈ ఆడవారికి ముత్తైదుతనము అసౌభాగ్యము ఎలాగా పొందాలి అని చెప్పేసి అడిగితే శివుడు పార్వతీదేవికి ఒక వరలక్ష్మి వ్రతం చేసుకుంటే ఆడవారు ముత్తు సౌఖ్యముగా సుఖముగా సంపదతో కూడుకొని చాలా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క వ్రతాన్ని శ్రావణ మాసంలో 2వ శుక్రవారము నాడు ఈ యొక్క వ్రతం చేసుకోవాలని చెప్పేసి ఈ వ్రతం ఏ విధంగా చేయాలనో మీకు ఈ విధంగా తెలిపి ఆ యొక్క పార్వతీదేవి చెప్పినాడు. ఆ యొక్క పార్వతీదేవి ఈ యొక్క వ్రతాన్ని చేసుకొని సుఖ సౌఖ్యాలతో సౌభాగ్యంతో విరచలినది. అది ఈ భూమి పైన ఈ యొక్క ముత్తులకి కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని చెప్పేసి నారద మహర్షికి తెలియజేయడం జరిగినది. ఆ నారద మహర్షి ఈ యొక్క భూమిపైకి వచ్చి ఇక్కడ వీళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. మంత్రాలు వచ్చేసి వరలక్ష్మి మాతాకి శ్రీ సూక్తంతో వ్రతం చేయడము మరియు పూజా సామాగ్రితో చేసి ఈ యొక్క 9 పువ్వులతో వరలక్ష్మి కంకణం కట్టుకోవడం ఉంటుంది. అది కట్టుకొని వరలక్ష్మి వ్రతం చేసుకోవడం జరుగుతుంది. వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత ముత్తైదులను పిలుచుకొని వారికి పసుపు, కుంకుమ, జాకిడి బట్టలు, పండ్లు, ఫలాలు అన్ని కూడా దానం చేయాల్సి వస్తుంది.